అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనేది అది మీ రాజకీయ ఇది నాది ట్రావెల్స్ అండి, నిజాం క్యాబ్స్ అని హైటెక్ సిటీలో ట్రావెల్స్ ఉంది. బ్లూ ఈగల్ జీన్స్ కంపెనీ అని ఒక జీన్స్ షోరూమ్స్ ఉన్నాయి. ఓకే, బ్లూ ఈగల్ జీన్స్ మీరే స్టిచ్ చేస్తారు? నేనే చూస్తాను. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారా మళ్ళీ దాన్ని? ఎక్స్పోర్ట్ కాదండి, ఇక్కడ అన్ని మన అవుట్లెట్స్ ఉన్నాయి, షోరూమ్స్ అవుట్లెట్స్ ఒక 10 షోరూమ్స్ ఉన్నాయి మనకు. మేయాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, సంతోష్ నగర్. బ్లూ ఈగల్ జీన్స్ కంపెనీ అంతా హోల్సేల్ ఇది. అంటే 1999 ప్రకారము అన్ని జీన్స్. ఓకే, అక్కడ బోర్డు పెట్టిండాలండి 999 మీకు పైలాన్ బోర్డు ఉంటుంది. కరెక్ట్ అండి, అన్ని చాలా పెట్టింటారు. ఇక్కడ బాగుందా బిజినెస్? ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? అంటే మ్యారేజ్ నేను ఇక్కడ హైదరాబాద్. సినిమా హీరో లాగా ఉన్నారు చూడడానికి. లవ్ మ్యారేజ్ ఉన్నా? అట్లా ఏం లేదు సార్, మేమైతే కష్టపడిన వాళ్ళు కింద స్థాయి నుంచి కష్టపడుతూ సెల్ఫ్ మేడ్గా వచ్చినాం. లవ్ మ్యారేజా? లేదండి, చూడడానికి సినిమా హీరో లాగా ఉన్నారు. అట్లేం లేదు, లవ్ మ్యారేజెస్ ఏం లేవు. ఏం లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అన్ని అరేంజ్. మా ఫాదర్ మా చెప్పిన సిద్ధాంతాల మీదనే నడుస్తా. ఇప్పటి వరకు నేను నా ఐడియల్ ఎవరంటే నా ఫాదరే. ఆయన కష్టం, ఆయన ఉన్న స్ఫూర్తితోటే నేను ముందుకు వచ్చినాను. ఆయన చేస్తున్న కష్టం చూసి నేను ఆయనతో కష్టపడి ఆయనకు సపోర్ట్ చేయాలని 2012లోనే నా సిస్టర్స్ అన్ని మ్యారేజెస్ అయినాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం సెట్ లేకుంటే చాలా ఇబ్బంది అయింది. సో 2012 నుంచి 2012 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ 2013 వరకు 6 మ్యారేజెస్ అయినాయి ఇంట్లో టోటల్. ఓకే, మీరు ఎప్పుడు చేసుకున్నారు? నేను 2003లో మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 43. ఓకే, 75 డేట్ ఆఫ్ బర్త్. ఓకే 75 డేట్ ఆఫ్ బర్త్, 43 ఇయర్స్ ఇప్పుడు. ఓకే, ఇక బిజినెస్ అంతా బాగుంది, ఒక పక్క రాజకీయం కూడా బాగా జరిగిపోతుంది. ఇక మీరు చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని పీజీఆర్ గారి వెనకాల తిరగడానికి కారణం ఏంటి? ఎన్నో పార్టీలు ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే మా కాన్స్టిట్యున్సీకి పీజీఆర్ గారికి ఎమ్మెల్యే ఉండే కదా. ఓకే, అంటే ఆయన కొంచెం మంచి అందరినీ మాస్ లీడరు, అందరినీ తీసుకురావడము, అందరితోటి మాట్లాడడము. కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఆయన తిరిగారు అంటే పీజీఆర్ గారు వల్ల కాంగ్రెస్ పార్టీలో తిరిగారా? అంటే మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీకే లైక్ చేస్తుండే చాలా. మా మదర్ కూడా కాంగ్రెస్ పార్టీకే లైక్ చేస్తుండే. సో ఎప్పుడు ఓటు ఎన్నికెళ్తున్నట్టు ఎవరికి ఇస్తారంటే మేము చేయి గుర్తుకే ఓటేస్తామని మా అమ్మ చెప్తుండే, నాయనే చెప్తుండే. అదే చిన్నప్పటి నుంచి వింటూ నేను టోటల్ నా మనసులో కూడా 100% కాంగ్రెస్గానే ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ ఆ ప్రకారం మా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తోటే ఉండే పీజీఆర్ గారు. ఆయన వెంటనే తిరుగుతుంది. ఎంతో కష్టపడితే తప్పితే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వాగ్దాటి, ఆ వాయిస్ అంతా బాగుంటేనే ఇస్తారు. అలాంటిది మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు? అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, అధికార ప్రతినిధిగా ఏ స్థాయి నుంచి వచ్చారు మీరు అసలు? అంటే ఇప్పుడు జనరల్గా నేను జనరల్ సెక్రటరీ గ్రేటర్ హైదరాబాద్కి నాకు ఇచ్చారు స్టార్టింగ్లో. ముందు సిటీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రకారం నుంచి నేను స్లోగా మూమెంట్ అవుతుండే. దాని తర్వాత మనం దానంద్ నాగేందర్ గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. అప్పటి వరకు నాకు పోస్ట్ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ విండ్లోనే పనిచేస్తుండే ఒక కార్యకర్తగా. దాని తర్వాత నేను 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిన తర్వాత నాకు స్పోక్స్ పర్సన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కంప్లీట్ క్యాంపెయిన్ షేక్ అబ్దుల్లా సుహేల్ గారి ఆధ్వర్యంలో కంప్లీట్ ఓల్డ్ సిటీలో క్యాంపెయిన్ నేను చేసిన. ఓకే, ఇప్పుడు స్పీచ్ ఇవ్వడము అవన్నీ చేయడం. ముందస్తు ఎన్నికలు వచ్చేసాయి, డిసెంబర్ 7న కూడా ఎన్నికల పోలింగ్ అనేది ఉంది కదా. ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధిగా మీరంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఉంటారు. మీరు ముఖ్యంగా ఈరోజు అంటే జూబ్లీహిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు. అంటే మీ గురువు పీజీఆర్ గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు. మరి ఇక్కడ మీరు ఆయన విజయం కోసం కృషి చేస్తున్నారు అంటే పాదాబస్తీలో మీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారు అంటే? ఇప్పుడు మాకున్న రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఇప్పుడు నాకు ఒక కోఆర్డినేటర్గా నాంపల్లి కోఆర్డినేటర్ గారు ఇచ్చారు. ఎందుకంటే అన్ని 119 కాన్స్టిట్యున్సీకి కోఆర్డినేటర్ ఇచ్చారు. సో నాకు నాంపల్లి కోఆర్డినేటర్ ఫెరోజ్ ఖాన్కి చూడాలి. నేను ఫెరోజ్ ఖాన్కి చూసి మళ్ళీ ఆయనకి మన ఏఐసీసీ కోఆర్డినేటర్ ద్వారా అన్ని కోఆర్డినేషన్ చేయాలి. ఇది కాకుండా కూడా ఈ ఓల్డ్ సిటీలో కొంచెం సీరియస్గా పనిచేసిన వాళ్ళం మేము. అంటే షేక్ అబ్దుల్లా సుహేల్ గారు, నేను ఓల్డ్ సిటీకి కొంచెం సీరియస్గా పనిచేసినాం. అంటే ఇప్పుడు 2016 ఎలక్షన్స్లో కంప్లీట్ క్యాంపెయిన్ అనేది ఓల్డ్ సిటీలో చేసింది నేను ప్లస్ షేక్ అబ్దుల్లా సుహేల్ గారే. సో వాళ్ళందరూ ఇప్పుడు టీమ్గా తయారుంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఓల్డ్ సిటీలో కూడా ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర పోయి ప్రచారం చేయడము, ఎంఐఎం తోటి మాకు పొత్తు లేదు, డైరెక్ట్ మేము కాంటెస్ట్ చేస్తున్నాం. దాని గురించి ఓల్డ్ సిటీలో వెళ్ళి తిరిగి వాళ్ళకి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా ఓల్డ్ సిటీలో. ముందు అయితే అన్నీ ఎంఐఎంఏ ఉండే, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరు మన ఓన్లీ వర్కర్గా ఉంటుండే కానీ ఎవరు సీరియస్గా కాంటెస్ట్ చేయలేకపోతుండే. సో ఇప్పుడు సీరియస్గా మేము కాంటెస్ట్ చేస్తున్నాం. ఆ టైంలో ఈ సీట్లు మేము కొంచెం స్ట్రాంగ్గా అక్కడ డిఫిట్ ఇవ్వాలనే ప్రయత్నాలతో
మేము అక్కడ ఓల్డ్ సిటీలో కూడా పనిచేస్తున్నాము. ప్లస్ ఈ కోఆర్డినేటర్గా ఉన్న నాంపల్లి కూడా మేము పనిచేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.